కూర్చోండి. అధ్యక్ష, ఇందాక ఎల్ఓపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు. కూర్చోండి కూర్చోండి. మాధవ్ గారు కూర్చోండి. గారు. అధ్యక్ష, ఇక్కడ ఒక 2 విషయాలు అధ్యక్ష. అంటే గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు అబద్ధం సత్యదూరం క్షమించండి అధ్యక్ష, సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడినా ఆయన మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది. ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అట్నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. మేడం కూర్చోండి. ఎలా ఇస్తారండి అపోజిషన్? మంత్రి గారు, మంత్రి గారు, అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మంత్రి గారు, అపోజిషన్ లేనప్పుడు మాధవ్ గారు కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే. అంతకు మించి ఏం లేదు. The house is adjourned for tea break.